ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజానికి తన వంతు బాధ్యతగా యువతలో స్ఫూర్తిని నింపేందుకు యంగ్ మైండ్ సంస్థను ప్రారంభించి ఏడాది కాలంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వాకాడ వెంకటరమణ చినమాస్టారు ఎందరికో ఆదర్శనీయుడు అని ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, గద్దెల శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక వెంకటరత్నపురంలో గల దండు కళాక్షేత్రంలో యంగ్ మైండ్స్ ప్రధాన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యంగ్ మైండ్స్ ఫౌండేషన్ చైర్మన్ వాకాడ వెంకటరమణ చినమాస్టర్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్సీ గద్దె శ్రీనివాసుల నాయుడు ముఖ్య అతిథులుగాను, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ విశిష్ట అతిథిగాను, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ గౌరవ అతిథిగాని పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ సరిహద్దుల్లో విశేష సేవలు అందించి ఆర్మీ జవాన్లు, వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అతిథులు ఎమ్మెల్సీ రాజశేఖర్, గద్దె శ్రీనివాసుల నాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్సీ రాజశేఖర్, శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజానికి తన వంతు బాధ్యతగా యువతలో స్ఫూర్తిని నింపేందుకు యంగ్ మైండ్స్ సంస్థను ప్రారంభించి ఏడాది కాలం పూర్తయిందని, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వాకాడ వెంకటరమణ చినమాస్టర్ ఎందరికో ఆదర్శనీయుడు అని అన్నారు. ప్రధాన వార్షికోత్సవం సందర్భంగా వికలాంగులకు, పేద విద్యార్థులకు సైకిల్స్, కుట్టు మిషన్లను అందించడం సేవానిరతికి నిదర్శనం అని అన్నారు. అనంతరం అతిథులను యంగ్ మైండ్స్ సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో భాగంగా వార్షికోత్సవానికి విచ్చేసిన వారి కోసం శ్రీ సూర్య ఐకేర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైపు చక్రధర్, ఎంఎస్ఎన్ స్కూల్ అధినేత, హైకోర్టు లాయర్ ఎం శ్రీ విజయ్, ఎంఈఓ కృష్ణవేణి, పిఆర్టీయూ సీనియర్ నాయకులు తిలక్ బాబు, ప్రెసిడెంట్ ప్రదీప్ కుమార్, నరాల కృష్ణకుమార్, రాజారావు, క్యాపిటల్ హాస్పిటల్ అధినేత మూర్తి, వైద్యులు డాక్టర్ నితిన్, డాక్టర్ సందీప్, శ్రీ సూర్య ఐకేర్ సిఇఓ రామ్ ప్రకాష్, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు టీచర్స్ కానీ, అలాగే డాక్టర్స్ కానీ, అలాగే రాజకీయ నాయకులుగా మేము ఎవరైనా కూడా ఇది మాకు హోదా కాదు, ఇది సేవకులు మాత్రమే. అందరం మేము సేవ చేయడానికి ఉన్నామని అనే గుర్తు చేస్తూ మరి ఈ సమావేశంలో పాల్గొన్నప్పుడు మా సేవ ఇంకా ఎక్కువ చేయాలనే బాధ్యతని ఇంకా పెంచిన మరి యంగ్ మైండ్స్ సంస్థకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. అయినా కూడా ఎక్కడో ఒక వెలితి, మరి అలాంటి వెలితిని ఇండివిజువల్గా ఉన్న కష్టాలని తీర్చడానికి మరి ఇలాంటి సంస్థలు ఎంతో అవసరం. ఈరోజు యంగ్ మైండ్సే కాదు, ఈరోజు ఈ కాకినాడలో చేయూత మరి వీళ్ళందరూ కూడా చాలా నేను చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చిరు ఉద్యోగులు, అందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. చేయూత సంస్థ నడుపుతున్న రవి కానీ, అలీఫ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈయన కూడా ఒక సామాన్య టీచర్. వారు సామాన్యమైన వ్యక్తులు కూడా మరి సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఎంత గొప్ప పనులు చేస్తున్నారంటే వీళ్ళు ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయినప్పుడు చాలా నాకే బాధేస్తుంది. ఏంటి, ఒక చిన్న వ్యక్తులు ఇంత గొప్ప పనులు చేస్తుంటే ఒక బాధ్యత గల పదవుల్లో ఉండి హోదాలో ఉన్న మేమందరం కూడా ఇంకా ఏం చేయాలి? మరి ఈ ఎలిమెంట్స్ నిర్మాణంలోని అందించు సేవ చేయడంలోని ప్రాజెక్టు సహాయ సహకారాలు అందిస్తూ దాతలు కూడా ఎవరైతే దీనికి ప్రతి కార్యక్రమానికి కూడా చేయూతనిస్తున్నారో వారందరికీ కూడా మరి మా ముగ్గురు తరఫున కూడా రాజశేఖర్ గారు, నేను, మరి శేషారెడ్డి గారు, ఈ వేదిక పెద్దలందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మరి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి యంగ్ మైండ్స్ అనే సంస్థ ఇదే విధంగా మరి తరతరాలకి కూడా అందేటట్టుగా దీన్ని చేయాలని, ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంతో మంది దాతలు పెద్దలు ఉన్నారు. మరి వారందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ విజయం వల్ల సేవ చేద్దామని మనసులో ఉన్నప్పుడు కూడా మరి చేసే అవకాశం ఉండదు. కానీ మీరు ఈ యంగ్ మైండ్స్ ద్వారా ఎవరైతే అవసరం కలిగి ఉంటారో వారిని గుర్తించి వారి దృష్టిలో పెడితే వారు తప్పనిసరిగా వారు సహకారాలు అందిస్తారు.
మరి యంగ్ మైండ్స్ కావచ్చు, అటు చేయూత్ కావచ్చు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఏవైనా సరే పెద్దలు దాతలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి అన్నవరం దేవస్థానంకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా అన్ని కూడా ఈస్ట్ గోదావరిలో మన దాతృ తాలూకా పేరుతో చాలా కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి దాతృత్వానికి అలాగే ఆతిథ్యానికి పేరు పెట్టింది ఈ ఈస్ట్ గోదావరి జిల్లా. కాబట్టి ఉమ్మడి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది దాతలు ఉన్నప్పుడు వారి ద్వారా అవసరమైనటువంటి సాయం అందించే మధ్యవర్తిత్వం ఒక సంస్థ ద్వారా చేయడం అనేది చాలా మంచి. ఏది పట్టుకుపోవడానికి చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే చిన్న పిల్ల బతికించడం కోసం ఆ రోజు బాగుపడినారట, ఈ రోజు నుంచి వైద్యం మొదలు పెట్టకపోతే చనిపోతుందని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి అందనంత ఎత్తు 50 లక్షల రూపాయలు ఎవరో ఉదారంగా ఖర్చు పెట్టి మనస్తత్వాలంటే వారు 6 నెలలు పెట్టి తీసుకుని అందరి సాయంతో 50 లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయిని బతికించారంటే ఇంతకంటే మాధవ సేవ అని నిరూపించుకోవాలండి. చాలు అందరూ కూడా ఆలోచనతో ఆ దృక్పథంతో ప్రతి ఒక్కరు ఉండాలని, రాబోయే కాలంలో అందరినీ కూడా మనలో ఉన్నదాన్ని పక్కవారికి కూడా ప్రేమించి పంచిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టీం అందరినీ కూడా అభినందిస్తాను. పర్టికులర్గా చిన్న అంటే అందరి దగ్గర ఉండే వ్యక్తి, ఒక పార్టీ కానీ, ఒక మతం కానీ, ఒక కులం కానీ, ఒక ప్రాంతం కానీ కాదు. అతను అందరినీ ప్రేమించి అందరి దగ్గర ఏ పోకరంలో చూసినా, ఎక్కడ చూసినా చిన్న లేని పోకరం జరగదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ వ్యక్తి దగ్గరైనా అంటే అందరినీ కలుపుకునే ఆలోచన. అర్ధరాత్రిగా కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏ నాయకుడికైనా, ఏ సోషల్ యాక్టివిటీకైనా, ఏ విద్యార్థికైనా, ఏ పెద్దవారికైనా అందరికీ కూడా ఆయన ఉద్యోగం చేసుకుంటానే మిగిలిన సమయాన్ని ఇంచుకునే రోజుకి నాకు తెలిసి 5-6 గంటలు బయటే ఉండి అందరి దగ్గరికి టచ్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన పరిచయం వేరొక వాళ్ళకు ఉపయోగం కలగాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి ఆయన మూల పురుషుడు వాకాడు చిన్న గారికి మంచి టీం ఏర్పడింది. విఠల్ గారు అయితే ఏంటి, శ్రీనివాస్ గారు అయితే ఏంటి, మిగిలిన సభ్యులతో ఏంటి, ఒకరితో స్టార్ట్ అయింది ఈరోజు 100 మందితో నడుపుతున్నారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మేడం గారు, ఎంఈఓ గారు, కృష్ణకుమారి గారు కూడా తోడవటం చాలా అదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పిలిచిన వెంటనే వచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరానికి, అదే రకంగా ఇందాకే చెప్పాను, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్నట్టుగా నిదర్శనం మా నాయనన్న.